హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండియన్ సినిమా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇప్పుడు సినిమాను ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తాజాగా బడ్జెట్లో కూడా హద్దులను చెరిపేశాం. ఇదివరకు 100 కోట్ల బడ్జెట్ అంటేనే వామ్మో అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా ఆ బడ్జెట్ వేల కోట్లకు చేరింది. బాలీవుడ్లో ఓ సినిమా 4,000 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమానే రామాయణ. ఈ సినిమాను నిర్మించడం కోసం 4,000 కోట్ల రూపాయలు అవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఆయన స్టేట్మెంట్తో ఒక్కసారిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇది కనివిని ఎరుగని అంకెలు. ఇదివరకు చూడలేని, భవిష్యత్తులో చూస్తామో లేదో తెలియని బడ్జెట్ అని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. రామాయణ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 2,500 కోట్లని అప్పట్లోనే టాక్ నడిచింది. దీనికే 1,000 కోట్లు అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బడ్జెట్ 4,000 కోట్లు అనేసరికి మరింత షాక్కి గురవుతున్నారు. భారతీయ సినిమా స్టామినా 2,000 కోట్లు అంటే దానికి రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారన్నమాట. కాకపోతే రామాయణ 2 భాగాలుగా తీస్తున్నారు. ఒక్కో పార్ట్కి 2,000 కోట్ల రూపాయలు అనుకోవాలి. రామాయణం లాంటి ఇతిహాస గాథలకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉందని, ఈ సినిమా భాషలకు అతీతంగా ప్రపంచమంతా చూస్తారని దర్శక నిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా ఇది. యష్ రావణుడిగా కనిపించబోతున్నారు. సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎంతైనా 4,000 కోట్ల బడ్జెట్ ఇది. దాదాపుగా హాలీవుడ్ని టచ్ చేశాం. రిజల్ట్ కూడా అదే రేంజ్లో వస్తే మాత్రం మనల్ని ఆపేది ఎవడ్రా అనొచ్చు. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.